సో ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే 9 ప్లస్ 7x టు ది పవర్ 6 అని చెప్పేసి ఇచ్చింది. సో దీన్ని మనం దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలంటే చైన్ రూల్ తోటి చేయాలి. చైన్. సో ఏం చేయాలంటే బ్రాకెట్లో ఉన్నదాన్ని మొత్తాన్ని ఎక్స్ అని చెప్పేసి అనుకోవాలి. బ్రాకెట్లో ఉన్నదాన్ని ఎక్స్ అని చెప్పేసి అనుకోవాలి. అంటే ఫస్ట్ మనం d/dx ఆఫ్ 9 ప్లస్ 7x పవర్ 6 అని చెప్పేసి రాసేసినాక ఈ బ్రాకెట్లో ఉంది కదా, ఈ మొత్తం టర్మ్ని మనం ఎక్స్ అని చెప్పేసి అనుకోవాలి. సో ఎక్స్ పవర్ 6కి డిఫరెన్షియేషన్ ఏంటి? 6 ఇంటూ ఎక్స్ పవర్ 6 n ఇంటూ ఎక్స్ పవర్ n-1 ఇంటూ d/dx ఆఫ్, సో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? బ్రాకెట్లో ఉన్న మొత్తం టర్మ్ రాసుకోవాలి. 9 ప్లస్ 7x. సో దీన్ని సింప్లిఫై చేస్తే 6 ఇంటూ 9 ప్లస్ 7x టు ది పవర్ 5 ఇంటూ 9 అంటే కాన్స్టెంట్, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? 7 వస్తుంది. 6 7s మనకి ఎంత వస్తుంది? 42 9 ప్లస్ 7x పవర్ 5. ఓకే, ఇది చైన్ రూల్ కాన్సెప్ట్. ఇది నెక్స్ట్ ఏం ప్రాబ్లం ఇచ్చాడు? d/dx ఆఫ్ 3x² మైనస్ x ప్లస్ 1 టు ది పవర్ 4. సో ఇది కూడా చైన్ రూల్ తోటే చేయాలి. ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ని మొత్తాన్ని మనం ఎక్స్ అని చెప్పేసి అనుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్కి డిఫరెన్షియేషన్, ఎక్స్ పవర్ 4కి డిఫరెన్షియేషన్ 4 ఇంటూ ఎక్స్ పవర్, ఎక్స్ అంటే బ్రాకెట్లో ఉన్న మొత్తం వస్తుంది, ఎక్స్ పవర్ 4-1 అంటే 3 ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఇది మొత్తం 3x² మైనస్ ఎక్స్ ప్లస్ 1. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4 ఇంటూ 3x² మైనస్ ఎక్స్ ప్లస్ 1 క్యూబ్. సో ఇక్కడ x² డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 2x అవుతుంది. సో 2 ఇంటూ 3 అంటే 6x మైనస్ 1, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్. ఇది ఇక్కడ వరకే ఫైనల్ ఆన్సర్. ఇది తర్వాత నెక్స్ట్ d/dx ఆఫ్ e పవర్ 6x ఇంటూ log x. సో ఇది యూఏ మెథడ్లో చేయాలి. దీన్ని u అనుకోవాలి, దీన్ని v అనుకోవాలి. సో ఫస్ట్ మనం యూని రాయాలి. సో u అంటే ఏంటి? e పవర్ 6x ఇంటూ d/dx ఆఫ్ log x ప్లస్ log x ఇంటూ d/dx ఆఫ్ e పవర్ 6x. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది? ఒక్క నిమిషం. e పవర్ 6x ఇంటూ log xకి డిఫరెన్షియేషన్ 1/x ప్లస్, సో log x అంటే log x యాజ్ ఇట్ ఈస్, e పవర్ 6x అంటే ఏమవుతుంది? e పవర్ 6x ఇంటూ 6. సో ఇంటూ 6 అంటే ముందుకు వస్తుంది, బట్ మనం ఇలా రాయొద్దు, డైరెక్ట్ రాయొద్దు. ఒక్క నిమిషం బాగున్నాను. మనం ఇలా రాయొద్దు. దీన్ని ఎలా రాసుకోవాలి? e పవర్ 6x బై ఎక్స్ ప్లస్, సో 6 కాన్స్టెంట్ కదా, ముందుకు రాసుకోవాలి. 6 log x ఇంటూ e పవర్ 6x కూడా ఇక్కడ రాయొద్దు, ముందు రాసుకోవాలి. 6 ఇంటూ e పవర్ 6x ఇంటూ log x ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి d/dx ఆఫ్, ఇక్కడ ఏముంది? x² ఇంటూ e పవర్ 2x.
సో దీన్ని కూడా u మెథడ్ లోనే చేయాలి. ఇది u, ఇది v. సో u డైరెక్ట్ రాసేద్దాం. x స్క్వేర్ ఇంటూ dy dx ఆఫ్ e పవర్ 2x ప్లస్ e పవర్ 2x ఇంటూ dy dx ఆఫ్ x స్క్వేర్. సో ఇక్కడ మనం డైరెక్ట్ సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకు x స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. e పవర్ 2x కి డిఫరెన్షియేషన్ 2 ఇంటూ e పవర్ 2x. సో x ముంగట ఎంత ఉంటే అది మల్టిప్లై అవుతుంది. తర్వాత x స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2x. సో ఇక్కడ మనకి ఏమవుతుంది e పవర్ 2x ఇంటూ 2x. సో ఇక్కడ నుంచి మనం ఏం చేసుకోవచ్చు 2 ఇంటూ e పవర్ 2x, ఇక్కడ 2 ఇంటూ e పవర్ 2x. సో ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x ఉంది. సో ఒకటి x ఇంటూ 2x ఇంటూ e పవర్ 2x కామన్ తీస్తే ఏమవుతుంది x ప్లస్ 1 అని చెప్పేసి వస్తుంది. x ప్లస్ 1 అని చెప్పేసి వస్తుంది. ఇది ఫైనల్ ఆన్సర్ అయిపోతుంది. ఇది ఫైనల్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ సార్ అక్కడ x ప్లస్ 1 x ప్లస్ 1 అంటే ఇక్కడ మొత్తం e పవర్ 2x ఇంటూ 2x ఇక్కడ కామన్ తీసినా కదా. సో కామన్ తీస్తే ఇక్కడ ఏముండదు కదా 1 అని చెప్పేసి వస్తుంది. కామన్ తీసేస్తే x ప్లస్ 1 అని చెప్పేసి వస్తుంది. క్లియరా? ఓకే ఎస్ సార్. తర్వాత నెక్స్ట్ dy dx ఆఫ్ x పవర్ 9 ఇంటూ e పవర్ 7 2x అని చెప్పేసి ఇచ్చిండు. e పవర్ 2x అని ఇచ్చిండు. సో ఇది కూడా uv మెథడ్ లో చేయాలి. ఇది u, ఇది v. సో ఫస్ట్ ఏం చేయాలి u ని రాసుకోవాలి x పవర్ 9. తర్వాత v ని డిఫరెన్షియేషన్ చేయాలి ప్లస్ e పవర్ 2x ఇంటూ dy dx ఆఫ్ x పవర్ 9. ఓకే, సో ఇక్కడ నుంచి x పవర్ 9 వస్తుంది. e పవర్ 2x అంటే 2 ఇంటూ e పవర్ 2x. సో x ముంగట ఎంత ఉంటే అది మల్టిప్లై అవుతుంది డిఫరెన్షియేషన్. ఇంటిగ్రేషన్లో ఏమవుతుంది ప్లస్ బై అవుతుంది ప్లస్ e పవర్ 2x. x పవర్ 9 కి డిఫరెన్షియేషన్ ఏంటి 9 ఇంటూ x పవర్ 8. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను e పవర్ 2x x పవర్ 8 ని కామన్ తీద్దాం. ఓకే, e పవర్ 2x ఇంటూ x పవర్ 8 ఇంటూ x పవర్ 8. సో కామన్ తీసుకుంటే ఇక్కడ ఒక x మిగులుతుంది x ఇంటూ 2 ప్లస్ సో ఇక్కడ e పవర్ 2x బయటకు వచ్చింది, ఇక్కడ 9 ఒకటి మిగులుతుంది. సో దీన్ని సింప్లిఫై కరెక్ట్ రాసుకుంటే మనకి ఏమవుతుంది x పవర్ 8 e పవర్ 2x ప్లస్ 9. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకు dy dx ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, u by v ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. dy dx ఆఫ్ 2x minus 1 by 3x plus 1 whole to the power 3 అని చెప్పేసి ఇచ్చిండు. సో దీన్ని చైన్ రూల్ తోటి చేయాలి మనం. చైన్, సో చైన్ లో ఇక్కడ మనకి u by v మెథడ్ వస్తుంది. ఈ కంప్లీట్ బ్రాకెట్ లో ఉన్న మొత్తం టర్మ్ మనం x అని చెప్పేసి అనుకోవాలి. బ్రాకెట్ లో ఉన్న టర్మ్ మొత్తం x అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది x క్యూబ్ కి డిఫరెన్షియేషన్ 3 ఇంటూ x అంటే బ్రాకెట్ లో ఉన్న మొత్తం రాసుకోవాలి 3x ప్లస్ 1 రాసుకున్న తర్వాత 3 మైనస్ 1 అంటే 2 ఇంటూ dy dx ఆఫ్ 2x మైనస్ 1 బై 3x ప్లస్ 1. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ రాస్తే మొత్తం క్లమ్జీ అవుతుంది. నేను ఏం చేస్తా అంటే దీన్ని సపరేట్గా డిఫరెన్షియేషన్ చేస్తా, లేదంటే దీన్ని కంటిన్యూ చేసుకుంటూ రాసుకోవచ్చు, కాకపోతే లెంత్ అవుతుంది. 3 ఇంటూ 2x మైనస్ 1 బై 3x ప్లస్ 1. సో ఇది ఏమవుతుంది u బై v. సో dy dx ఆఫ్ u బై v ఫార్ములా ఐడియా ఉంది కదా. సో డినామినేటర్ని మనం v స్క్వేర్ అని రాసుకోవాలి. v ఇంటూ dy dx ఆఫ్ u మైనస్ v ఇంటూ dy dx ఆఫ్ స్టక్ అయింది సార్. u. అది వస్తుంది నాన్న, వీడియో స్టక్ అయితే మళ్ళీ వస్తుంది. u ఇంటూ dy dx ఆఫ్ v. ఓకే, ఇప్పుడు వస్తుందా?
ఇప్పుడు వస్తుందా నన్ను? వస్తుంది సార్, వస్తుంది. సో ఇక్కడ మన డినామినేటర్ ఉంది కదా, డినామినేటర్ ని మనం ఇక్కడ రాసుకోవాలి 3x + 1 హోల్ స్క్వేర్. నేను ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాను, నెక్స్ట్ స్టెప్స్ ఎక్కువ రాయట్లేదు. ఇక్కడ మనం b అంటే ఏంటి, ఇది u ఇది v. సో ఇక్కడ 3x + 1 ఇక్కడ d/dx అని రాయట్లేదు, డైరెక్ట్ దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 2x కి డిఫరెన్షియేషన్ 2 అవుతుంది మైనస్. సో u రాసుకోవాలి 2x - 1. సో b కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 3 అవుతుంది 3. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ స్క్వేర్ వస్తుంది నన్ను 3 × 2x - 1 / 3x + 1 వచ్చిన తర్వాత మనకి ఏంటి, ఇక్కడ డినామినేటర్ మొత్తం 3x + 1 హోల్ స్క్వేర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనం డైరెక్ట్ చేస్తాం 3 × 2x అంటే 6x. సో ఇక్కడ ఏమవుతుంది 3 × 2x 6x + 3x - 3x క్యాన్సిల్, + 6x - 6x క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, తర్వాత ఇక్కడ ఏమిటి 2 - -3 2 + 3 అంటే 5. ఓకే, 2 + 3 అంటే 5. సో ఇది ఫైనల్ ఆన్సర్. సో దీన్ని ఇంకా సింప్లిఫై కూడా చేసుకోవచ్చు, అప్పుడు ఏమవుతుంది, సింప్లిఫై చేస్తే ఒక్క నిమిషం, 3 5 = 15 2x - 1 / 3x + 1 హోల్ క్యూబ్. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇది ఫైనల్ ఆన్సర్ అన్నమాట. మనకి ఏది ఇచ్చినా కానీ మనం ఇక్కడ మెథడ్ చూసుకోవాలి, యూజింగ్ మెథడ్ చూసుకోవాలి. డైరెక్ట్ చేస్తే మనకి లెక్కలు రావు, చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి, d/dx ఆఫ్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, √1 - x/1 + x అని చెప్పేసి ఇచ్చింది. ఇది కూడా చైన్ రూలే, చైన్. సో ఇక్కడ రూట్ కింద ఉంది దాన్ని మొత్తాన్ని x అని చెప్పేసి అనుకోలేదు, రూట్ లోపల ఉంది మొత్తాన్ని x అనుకోవాలి. సో √x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 1/2 √x. x అనుకోవాలి. సో √x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 1/2 √x అంటే ఇది మొత్తం రాసుకోవాలి ఇక్కడ 1 - x/1 + x. దీని తర్వాత సింప్లిఫై చేద్దాం d/dx ఆఫ్. సో ఇక్కడ ఏముంది 1 - x/1 + x. సో దీన్ని సింప్లిఫై చేయాలి. సో దీన్ని సింప్లిఫై చేయాలి అంటే ఇది u/v మెథడ్. ఇక్కడ మనకు రూట్ ఉంది కదా, √1 + x అది పైకి వస్తుంది, √1 + x / 2 √1 - x ఇంటూ, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ రాస్తున్నాను, v² అంటే 1 + x హోల్ స్క్వేర్. తర్వాత ఇక్కడ మనం v రాసుకోవాలి కదా, v అంటే 1 + x. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, u ని డిఫరెన్షియేషన్ చేస్తే 1 - x కి డిఫరెన్షియేషన్ -1. ఓకే, మైనస్ ఇక్కడ v అంటే ఏంటి 1 + x, u అంటే 1 - x 1 - x. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 1 వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ √x ఇది క్యాన్సిల్ అయిపోతుంది, వీటిని మనం క్యాన్సిల్ చేయవచ్చు. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 1/2 ఇక్కడ 2 అంటే 2 - 1/2 అంటే మనకి ఎంత వస్తుంది 3/2 వస్తుంది. డినామినేటర్లో 3/2 ఉంటుంది, డినామినేటర్లో 1 + x పవర్ 3/2 డినామినేటర్లోకి వచ్చేస్తుంది. ఈ టర్మ్ కూడా ఉంటుంది 2 √1 - x. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ సింప్లిఫై చేద్దాం 1 × 1 -1 × 1 -1. తర్వాత ఇక్కడ -1 -2 అవుతుంది, న్యూమరేటర్లో -2 అవుతుంది. తర్వాత ఇక్కడ -x + x క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత మనకి ఏమవుతుంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి, -2 + 2 క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే √1 - x
1 ప్లస్ ఎక్స్ పవర్ 3/2. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? సార్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? d by dx of under root of 1 plus sin x by 1 minus sin x. 1 plus sin x, 1 minus sin x. సో దీన్ని మనం చూసి చైన్ రూల్ లాగా అనుకుంటాం, కానీ చైన్ రూల్ కాదు ఇది. సో మనకు ఫార్ములాస్ ఉంటాయి. ఏం ఫార్ములాస్ ఉంటాయి? కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2కు 2 ఫార్ములాస్ ఉంటాయి. 1 minus 2 sin square x by 2 ఒకటి. ఓకే, 1 minus 2 sin square x by 2 ఒకటి వస్తుంది. అండ్ అనదర్ వన్ ఏంటి? 1 plus sin x అంటే మనం ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ నేను ఫార్ములా రాస్తున్నాను, ఇంకేం చెప్పలేదు, జస్ట్ ఒక ఫార్ములా రాసిన. ఇక్కడ చెప్పినాను వీడియో వస్తుంది కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి? 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ కదా. సో 1 మైనస్ సైన్ ఎక్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో ఇక్కడ 2 మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 తోటి చేయొచ్చా? చేయరాదు. సో ఇక్కడ మనకు ఎట్లా వస్తుంది 1 మైనస్ సైన్ ఎక్స్ అంటే? దీన్ని రేషనలైజ్ చేస్తే చాలా పెద్దగా అవుతుంది, లెంత్ అవుతుంది. దీన్ని రేషనలైజ్ చేస్తే చాలా లెంత్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేయాలి. ఏ ఫార్ములా అప్లై చేయాలి? 1 ప్లస్ సైన్ ఎక్స్. సో 1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే ఏంటి? సో 1ని మనం డినామినేటర్ని ఇలా రాసుకోవచ్చు, 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇలా రాసుకోవచ్చు. 1 ప్లస్ సైన్ ఎక్స్, 1 మైనస్ సైన్ ఎక్స్. ఇక్కడ మనకు ఫార్ములా ఎలా వస్తుందంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు మనకేమొస్తుంది? సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 అని చెప్పేసి వస్తుంది ఫార్ములా. తర్వాత 1 మైనస్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 వస్తుంది, 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 అని చెప్పేసి వస్తుంది. 1 ప్లస్ సైన్ ఎక్స్ లో మనం 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 అని రాస్తాం. 1 మైనస్ సైన్ ఎక్స్ అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 అని చెప్పేసి రాస్తాం. అది ఫార్ములా. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం రాసుకుంటే dy by dx of under root of 2 sin square x by 2 by 2 cos square x by 2. సో ఇక్కడ నుంచి 2 క్యాన్సిల్ అయిపోతుంది. సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా అంటే టాన్ స్క్వేర్ టీటా అవుతుంది. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. dy by dx of under root of tan square x by 2. సో ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. x by 2 ఇలా రాయకండి ఎప్పుడన్నా. tan square x by 2 ఇలా రాసుకోండి, బెటర్. ఇలా రాయకండి, అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో dy by dx of tan x by 2. సో tan x by 2 అంటే tan కి డిఫరెన్షియేషన్ ఏంటి? sec square x by 2, sec square x. సో ఇక్కడ మనకి ఎంత మల్టిప్లికేటివ్ ఎంత ఉంది? 1/2. సో 1/2 తోటి మల్టిప్లై అవుతుంది. ఎక్స్ ముంగట ఎంత ఉంది? 1/2 ఉంది. 1/2 ఉంది కాబట్టి అది మల్టిప్లై అవుతుంది. మీరు sin 3x అని చెప్పేసి తీసుకున్నా కానీ
sin 3x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, sin కి డిఫరెన్షియేషన్ cos 3x, x ముంగట ఎంత ఉంది 3 ఉంది, ఆ 3 తోటి మల్టిప్లై అవుతాయి ఇక్కడ. ఓకే, డైరెక్ట్ చేస్తే రాదు మనకు ప్రాబ్లం. ఓకే, క్లియరా? సార్ చెప్పాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ cos x by under root of 1 plus sin x into 1 minus sin x to the power 3/2 అని ఉంది సార్ ఆన్సర్. ఎంత ఉంది ఒకసారి మళ్ళీ చెప్పు. cos x by under root of 1 plus sin x into 1 minus sin x to the power 3/2 అని ఉంది సార్. cos x by అంటే ఇక్కడ ఇది యూవి మెథడ్ చేసిందన్న, మనకు 2 మెథడ్స్ లో ఈ మెథడ్ లో కూడా ఆన్సర్ వస్తుంది, ఈ మెథడ్ లో కూడా ఆన్సర్ వస్తుంది. అది అక్కడ ఏం చేసిండంటే దీని బ్రాకెట్ లో ఉన్న మొత్తాన్ని యూవి అని చెప్పేసి తీసుకున్నాడు. మనకు సొల్యూషన్స్ రెండు వస్తాయి, దీని బ్రాకెట్ లో ఉన్న దాన్ని మొత్తం యూవి అని చెప్పేసి అనుకున్నాడు. అండర్ రూట్ ఆఫ్ అని చెప్పేసి చేస్తే మనకు ప్రాబ్లం వస్తుంది, అది కూడా చేస్తాం. సో మనకు డిపెండింగ్ అపాన్ సబ్స్టిట్యూషన్ ఆన్సర్స్ కూడా చేంజ్ అవుతాయి. సో ఇక్కడ మనకు ఎలా వస్తుంది ప్రాబ్లం ఇది. సో ఇక్కడ నుంచి 1/2 రూట్ ఎక్స్ అని చెప్పేసి వస్తుంది, 2 రూట్ ఎక్స్ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ వచ్చిన తర్వాత దీన్ని ఏం చేసిండు, ఇక్కడ ఉంది కదా ఈ టర్మ్ని d/dx ఆఫ్, సో దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్. సో ఇక్కడ ఇది యూవి మెథడ్ కిందికి వస్తుంది. సో ఇక్కడ రూట్ ఉంది కదా, ఈ రూట్ అనేది మొత్తానికి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం రాసుకుంటే ఈ 1 మైనస్ సైన్ ఎక్స్ పైకి వెళ్తుంది, రూట్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై 2 రూట్ 1 ప్లస్ సైన్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ డినామినేటర్ ఉంది కదా, డినామినేటర్ మనం స్క్వేర్ చేసుకోవాలి, 1 మైనస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ డినామినేటర్ రాసుకోవాలి 1 మైనస్ సైన్ ఎక్స్. సో న్యూమరేటర్ ని డిఫరెన్షియేషన్ చేయాలి, సైన్ కి 1 కి డిఫరెన్షియేషన్ 0, సైన్ కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ మైనస్ న్యూమరేటర్ రాసుకోవాలి 1 ప్లస్ సైన్ ఎక్స్, న్యూమరేటర్ 1 ప్లస్ సైన్ ఎక్స్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సైన్ కి డిఫరెన్షియేషన్ కాస్ అవుతుంది, బట్ ఇక్కడ మైనస్ కాస్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ 1 కి డిఫరెన్షియేషన్ 0, మైనస్ కి మైనస్, సైన్ కి డిఫరెన్షియేషన్ మైనస్ కాస్ ఎక్స్. సో ఇక్కడ మనకు క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ పవర్స్ సేమ్ ఉన్నాయి కదా, ఇక్కడ పవర్స్ సేమ్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ పవర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయ్యి మనకు డినామినేటర్ లో ఏమొస్తుంది, 1 మైనస్ సైన్ ఎక్స్ టు ది పవర్ 3/2. ఇక్కడ 2 ఒక్క నిమిషం 2 అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ అని చెప్పేసి వస్తుంది, 1 ప్లస్ సైన్ ఎక్స్. సో ఇక్కడ సింప్లిఫై చేద్దాం, కాస్ ఎక్స్ ఇంటూ 1 కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ 1. సో ఇక్కడ ప్లస్ కాస్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఎక్స్. సో 2 కాస్ ఎక్స్ అని చెప్పేసి వస్తాయి, 2 కాస్ ఎక్స్, తర్వాత సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, తర్వాత సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, కాస్ ఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్ టు ది పవర్ 3/2. ఓకే, టు ది పవర్ 3/2. సో ఇది ఫైనల్ ఆన్సర్, ఇది ఫైనల్ ఆన్సర్. సో మనకు 2 సొల్యూషన్స్ వస్తాయి డిపెండింగ్ అపాన్ మనం తీసుకునే మెథడ్ని బట్టి 2 ఆన్సర్స్ రైటే. ఇక్కడ మనం తీసుకున్న 2 ఆన్సర్స్ రైటే. ఇక్కడ 1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే మనకు ఫార్ములాస్ ఇవే వస్తాయి, అక్కడ మనకు 6² అని చెప్పేసి వస్తుంది. ఓకే, 2 ఆన్సర్స్ రైటే.
నెక్స్ట్ ఇది లోడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? dy dx ఆఫ్ ఏమిచ్చాడు? tan x మైనస్ cot x బై tan x ప్లస్ cot x అని చెప్పేసి ఇచ్చిండు. tan x మైనస్ cot x బై tan x ప్లస్ cot x. సో దీన్ని మనం ఎలా చేయొచ్చు? ఇక్కడ నుంచి tan x కామన్ తీసుకుంటే ఇక్కడ నుంచి మనం tan x ని కామన్ తీయచ్చా? సో tan x ని కామన్ తీస్తే 1 మైనస్, సో ఇక్కడ cot అంటే 1/tan కదా, సో ఇక్కడ నుంచి tan x తీసుకోవాలంటే 2 tan x అని రాసుకోవాలి. తర్వాత డినామినేటర్ లో tan x ని కామన్ తీస్తే 1 ప్లస్, సో ఇక్కడ మనకు 2 tan x అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం దీన్ని π/2 అనుకుంటే tan x క్యాన్సిల్ అయిపోతుంది. 1 minus 2 tan x. ఓకే, ఇక్కడ మనం సో ఇక్కడ ఈ సింప్లిఫికేషన్ అర్థమైందా? ఓకే సార్. ఈ సింప్లిఫికేషన్ అర్థమైంది కదా. దీని నుంచి ట్రై చేద్దాం, ఇది వస్తుందో రాదో చూద్దాం. సో దీని డిఫరెన్షియేషన్ చేయాలి ఇప్పుడు. దీని డిఫరెన్షియేషన్ చేస్తే u/v కదా, ఇది రాసుకుందాం. d/dx ఆఫ్ 1 మైనస్ 2 tan x బై 1 ప్లస్ 2 tan x. సో 1 మైనస్ 2 tan x ఇక్కడ cot x అంటే 1/tan x కదా నాన్న. cot x అంటే 1/tan x కదా. సో నేను ఇక్కడ tan x కామన్ తీయాలంటే ఇక్కడ 2 tan x ఉంటేనే కదా కామన్ తీసేది, ఎందుకంటే tan క్యాన్సిల్ అయితే అప్పుడు నేను tan x ని కామన్ తీయగలుగుతా. సో అందుకని ఇక్కడ 2 tan x అని రాసుకున్నాను. కరెక్టేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? cot x అంటే 1/tan x కదా. సో 1/tan x అని చెప్పేసి రాసిన తర్వాత అక్కడ నుంచి నేను tan ని కామన్ తీయాలి. సో tan ని కామన్ తీయాలంటే నాకు ఇక్కడ 2 tanలు ఉండాలి. 2 tanలు కాదు, డినామినేటర్ లో 2 tanలు ఉండాలి. ఇక్కడ నువ్వు మిస్టేక్ చేసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ మల్టిప్లై చేస్తే ఇది రాదు నాన్న, ఇది మొత్తం రాంగ్, ఇది రాంగ్ అయింది. దీన్ని ఎట్లా చేద్దాం? సో ఇక్కడ నుంచి tan x కామన్ చేద్దాం. సో tan x కామన్ చేస్తే 1 మైనస్, సో cot అంటే ఏంటి? ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం ఒక నిమిషం. tan x మైనస్ 1/tan x బై tan x ప్లస్ 1/tan x. సో ఇక్కడ నుంచి సింప్లిఫై చేస్తే tan square x minus 1 బై tan square x plus 1. సో ఇది వస్తుంది, ఇంతకుముందు చేసింది కాదు, ఇది వస్తుంది. tan square x plus 1 అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేసుకుంటే అయిపోతుంది. దీన్ని ఇంకేమైనా సింప్లిఫై చేయొచ్చు. tan a ప్లస్ tan a మైనస్ tan b. దీన్ని సింప్లిఫై చేయరాదు, దీన్నే డిఫరెన్షియేషన్ చేయాలి. d/dx ఆఫ్ tan square x minus 1 by tan square x plus 1. సో దీన్ని uv మెథడ్ లో చేసుకుంటే డినామినేటర్ మొత్తం tan square
ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకు ఫస్ట్ డినామినేటర్ రాసుకోవాలి. tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1. సో ఇక్కడ tan స్క్వేర్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఏంటి? ఇది చైన్ రూల్ కిందకి వెళ్ళిపోతాయి. tan స్క్వేర్ ఎక్స్ కి మనకి డిఫరెన్షియేషన్ ఉండదు. సో ఒకటి 2 tan x అవుతుంది ఇంటూ tan x కి డిఫరెన్షియేషన్ 6 స్క్వేర్ ఎక్స్. ఓకే, tan x కి డిఫరెన్షియేషన్ 6 స్క్వేర్ ఎక్స్. ఓకే, తర్వాత మైనస్ అని రాసుకొని tan స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. మళ్ళీ ఇదే టర్మ్ వస్తుంది. ఈ టర్మ్ మొత్తం వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఈస్. ఈ మొత్తం టర్మ్ ఉంది కదా, ఈ మొత్తం టర్మ్ ఇక్కడ మనం రాసుకోవాలి. యాక్చువల్గా దీన్ని ఎరేజ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమొస్తుంది? 2 tan x 6 స్క్వేర్ ఎక్స్. ఎందుకంటే tan స్క్వేర్ ఎక్స్ అంటే చైన్ రూల్ అయిపోతుంది. tan స్క్వేర్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఉండదు కాబట్టి 2 tan x రాస్తాం. tan x కి డిఫరెన్షియేషన్ 6 స్క్వేర్ ఎక్స్. ఇక్కడ నుంచి మనకు 2 టర్మ్స్ సేమ్ ఉన్నాయి కదా. సో ఈ టర్మ్ తర్వాత ఈ టర్మ్ సేమ్ కాబట్టి కామన్ తీసుకుంటే అయిపోతుంది. 2 tan x 6 స్క్వేర్ ఎక్స్ కామన్ తీసుకుంటే ఇక్కడ మనం మిగిలేది ఏంటి? tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 tan స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్. ప్లస్ tan స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. ప్లస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అంటే 2 అవుతుంది. 2 బై కింద డినామినేటర్ ఏముంది? 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి? 6 tan స్క్వేర్ ఇంటూ 6 స్క్వేర్ అనుకుంటా. డినామినేటర్ 2 ఇంటూ 2 4 అవుతుంది. 4 tan x 6 స్క్వేర్ ఎక్స్. సో ఇది cosec ఏంటి 6 స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. హోల్ స్క్వేర్. సో ఇది ఫైనల్ ఆన్సర్. దాని ఆన్సర్ 2 sin 2x. అర్థం కాలేదు నాన్న. ఆన్సర్ 2 sin 2x అని సార్. 2 sin 2x అని చెప్పేసి వచ్చిందా? అవును సార్. 2 sin 2x. ఇక్కడ మనం చేసిన సింప్లిఫికేషన్ కరెక్టే కదా. అంటే మనకు కొన్ని చేసే మెథడ్ని బట్టి ఆన్సర్ చేంజ్ అవుతుంది నాన్న, అది గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం రేషనలైజ్ చేస్తే మరి మేబీ అట్లనే రావచ్చు. మరి రేషనలైజ్ చేస్తే అట్లనే వస్తాయి కావచ్చు. 2 sin 2x అంటే మనకు 2 sin x ఇంటూ cos x sin a ప్లస్ బి. sin a ప్లస్ బి ఫార్ములా ఏంటి? sin a cos b మైనస్ cos sin b ప్లస్ cos a sin b. సో ఇక్కడ మనకు అన్ని 4 టర్మ్స్ రావు కదా, 4 టర్మ్స్ వస్తాయి కావచ్చు మేబీ. సో మనకి ఈ ఆన్సర్ రైట్ అన్న మీకు. దీనిలో ఏంటంటే ఇప్పుడు మనం చేద్దాం. ఆ వాల్యూ ఇక్కడ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ వాల్యూ వస్తుంది? ఎక్స్ ఈక్వల్ టు సమ్ 90 లేకపోతే 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏం వాల్యూ వస్తుంది? కింద మనం చేసే దాంట్లో కూడా అదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ అదే వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మనం dy by dx ఆఫ్ ఇక్కడ ఏమి ఇచ్చిండు? tan x మైనస్ cot x by tan x ప్లస్ cot x. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? డినామినేటర్ని స్క్వేర్ చేయాలి. డినామినేటర్ స్క్వేర్ చేస్తే మనకు డినామినేటర్ కట్ కాదు కదా అన్న. tan x ప్లస్ cot x హోల్ స్క్వేర్ అవుతుంది. సో అక్కడ మనకు tan స్క్వేర్ థీటా ప్లస్ cot స్క్వేర్ థీటా ఈక్వల్స్ 1 కాదు. సరే, దీన్ని
ఇట్లనే ఉంచేద్దాం. టు బి సాల్వ్డ్. సో నేను దీనికి వేరే మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ చెప్తాను. ఇప్పుడు మనం చేసిన మెథడ్ రైట్ అయితే, ఇప్పుడు చేసిన మెథడ్ రైటే, బట్ ఏంటంటే ఇంకా దీన్ని సింప్లిఫైడ్ వర్షన్ చేసుకుంటే, దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే వస్తుంది. ట్రై చేద్దాం. సో ఇక్కడ 6² ఇక్కడ మనకి 6² క్యాన్సిల్ అయిపోతుంది. 4 tan x బై 6² x అని చెప్పేసి వస్తుంది. 6² x అని చెప్పేసి వస్తుంది. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేయాలి. tan x x². సో 4 ఇంటూ tan ఇంటూ 6² ని సింప్లిఫై చేస్తే మేబీ ఆన్సర్ వస్తుంది. సో అది ఇక్కడ సింప్లిఫై చేద్దాం, ఇక్కడ చేద్దాం. సో 4 ఇంటూ tan x అంటే sin x బై cos x. cos x sec² అంటే ఏంటి? 1 బై cos² x. 1 బై cos² x. సో ఇది పైకి పోతే రివర్స్ అవుతుంది. సో ఒకటి డైరెక్ట్ రాద్దాం. ఇంటూ 1 బై ఇక్కడ ఏమొస్తుంది? cos² x అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ నుంచి కాస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో 4 ఇంటూ ఇక్కడ మనకు 2 sin అని చెప్పేసి వచ్చింది కదా, sin x ఇంటూ కాస్ ఎక్స్. sin x ఇంటూ కాస్ ఎక్స్. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. 2 ఇంటూ 2 sin x కాస్ ఎక్స్. 2 sin x ఇంటూ కాస్ ఎక్స్. సో 2 sin x కాస్ ఎక్స్ అంటే ఏంటి? sin 2x ఫార్ములా. 2 ఇంటూ sin 2x. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, మనం ఎట్లయినా చేసుకోవచ్చు. మనకి ఏంటంటే మెథడ్ ని బట్టి ఆన్సర్ చేంజ్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే మొత్తం ఆన్సర్ తప్పైనట్టు కాదు. ఇక్కడ ఏంటంటే నేను దీన్ని ఇక్కడ వరకే చేసేసిన, దీన్ని ఇంకా ఫర్దర్ గా సింప్లిఫికేషన్ చేసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది. దీని ఇంకా ఏమైనా సింప్లిఫికేషన్ మనకు లేదు. ఇక్కడ వరకు ఫైనల్ సింప్లిఫైడ్ వర్షన్. దీన్ని ఇంకేం చేయలేము. సరే, మీరు దీన్ని రేషనలైజ్ చేస్తే మనకి ఇంకా చాలా లెంతీ వస్తాయి. కాబట్టి దీన్ని ఇట్లా చేయకండి, ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ వచ్చింది కాబట్టి దీన్ని రేషనలైజ్ చేస్తే చాలా పెద్దగా అవుతుంది, చాలా లెంతీ అవుతుంది. త్వరగా లోడ్. ఓకే, 7 minutes ఉంది. 7 minutes లో ఇది సింప్లిఫై అవుతా కాదు చూసాం. ఏంటిది? ఇది e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x. సో దీన్ని ఇంత ముందు చేసిన మెథడ్ లోనే చేస్తాం. e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x అంటే e పవర్ మైనస్ 1 బై x అని చెప్పేసి వస్తాయి. e పవర్ మైనస్ x అంటే e పవర్ x మైనస్ 1 బై e పవర్ మైనస్ x, సారీ 1 బై e పవర్ x అవుతుంది. ఓకే, సో అంటే e పవర్ x ఇంటూ e పవర్ x అంటే e పవర్ 2x అవుతుంది. ఓకే, సో అప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? dy dx ఆఫ్ e పవర్ 2x ప్లస్ 1 బై e పవర్ 2x మైనస్ 1. ఎప్పుడైనా x పైన రాయండి, కింద రాయకండి. e పవర్ 2x ప్లస్ 1 బై e పవర్ 2x మైనస్ 1. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సో సింప్లిఫై చేస్తే డినామినేటర్ e పవర్ 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ e పవర్ 2x మైనస్ 1 అని రాసి మనం ఇక్కడ ఏం చేస్తాం? e పవర్ 2x కి డిఫరెన్షియేషన్ 2 ఇంటూ e పవర్ 2x, 1 కి డిఫరెన్షియేషన్ 0 అవసరం లేదు, మైనస్ e పవర్ 2x ప్లస్ 1 అని రాసి కింద దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 2 ఇంటూ e పవర్ 2x అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి e పవర్ 2x కామన్ సేమ్ ఉంది కదా, 2 ఇంటూ e పవర్ 2x. సో 2 ఇంటూ e పవర్ 2x రాసేసుకోండి. e పవర్ 2x మైనస్ e పవర్ 2x క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 1, ఒక్క నిమిషం, ఇక్కడ మిస్టేక్ అయింది.
e power 2x minus e power 2x. Okay. -1 -1 -2. ఇక్కడ -1 ఇక్కడ -1 అంటే -2 అవుతుంది. సో -2 కింద డినామినేటర్ ఏంటి e power 2x plus 1 whole square. సో అంటే ఏమవుతుంది -4 e power 2x by 1 plus e power 2x to the power 2. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాబ్లం cosec square x. సో ఈ ప్రాబ్లం d by dx of cosec square x cosec square under root of 3x square plus 1. ఓకే, ఇది మొత్తం చైన్ రూల్ నాన్న. సో దీన్ని మొత్తం రూట్ కింద ఉన్న ఈ మొత్తాన్ని x అనుకోవాలి. సో cosec square x కి డిఫరెన్షియేషన్ ఏంటి? cosec square x కి డిఫరెన్షియేషన్ మైనస్ cot x. x అంటే ఏంటి? ఈ బ్రాకెట్లు ఉన్న మొత్తం రాసుకోవాలి. 3x square plus 1 ఇంటూ d by dx ఆఫ్ ఆ బ్రాకెట్లో ఉన్న మొత్తం టర్మ్ ని రాసుకోవాలి. రూట్ 3x square plus 1. ఓకే, రాసిన తర్వాత ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. సో దీనికి రూట్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఏంటి? 1/2 రూట్ ఎక్స్. ఎక్స్ అంటే ఇక్కడ 3x square plus 1 ఇంటూ d by dx సార్ స్టెప్ మళ్ళీ చెప్పరా సార్? బా ఒక్క నిమిషం నాన్న. సో ఇక్కడ cosec square x కి cosec square ఇది మొత్తం x, దీని మొత్తాన్ని మనం x అనుకోవాలి. cosec square x కి డిఫరెన్షియేషన్ మైనస్ cot x. x అంటే ఏంటి? బ్రాకెట్లో ఉన్న మొత్తాన్ని ఇక్కడ పక్కన డిఫరెన్షియేషన్ రాయాలి. రాసిన తర్వాత దీనికి మనకు డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? రూట్ x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 1/2 రూట్ ఎక్స్. 1/2 రూట్ ఎక్స్. సో x అంటే ఏంటి? ఇక్కడ 3x square plus 1. ఓకే, సో నేను ఇక్కడ గ్యాప్స్ వదిలేస్తున్నాను. సో ఇక్కడ ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. 3x square కి డిఫరెన్షియేషన్ ఏంటి? 6x. 3x square కి డిఫరెన్షియేషన్ 6x. సో దీన్ని కంబైన్డ్ గా రాసేస్తే మనకి ఇక్కడ 2 రూట్ 3x square plus 1. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? మైనస్ కాట్ అండర్ రూట్ ఆఫ్ 3x square plus 1. సో ఇక్కడ మనకు 2 6 క్యాన్సిల్ అయిపోతే 3x అని వస్తుంది. ఓకే, దీన్ని ఇప్పుడు ఫైనల్ మొత్తం కంబైన్ గా రాస్తే రూట్ 3x square plus 1. సో ఇక్కడ 3x ముందు రాసుకుంటాం, మైనస్ 3x కాట్ రూట్ 3x square plus 1. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇది ఆల్రెడీ ఇంకో 2 minutes ఉంది నాన్న. కరెక్ట్ ఒక పావు గంట ఆగి జాయిన్ కండి మళ్ళీ. కరెక్ట్ 15 minutes. ఇప్పుడు ఎంతో 10:02 అవుతుంది. 10:15 కి జాయిన్ కండి. ఓకే సార్.